హిల్స్ టీవీకి స్వాగతం. పుంగనూరు పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో బాబాజన్ 2-వీలర్ సేల్స్ దుకాణంలో అర్ధరాత్రి దొంగలు దూరి ద్విచక్ర వాహనాలను దొంగలించారు. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుంటామని తెలిపారు. నేను సెకండ్ బండ్లో అమ్ముకుంటా ఉన్నాను. నేను బాలాజీ హాస్పిటల్ ఆపోజిట్ వచ్చి నా షాప్ పేరు వచ్చి టీఎస్ షాప్ అనేసి పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలు అయ్యాయి ఈ షాప్ వచ్చి. నేను నైట్ 7-8 గంటల దాకా నేను ఉంటాను. నేను క్లోజ్ చేసిన తర్వాత తెల్లారి వచ్చి వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ షాప్లో దొంగతనం జరిగింది రాపా అనే కొన్ని వచ్చి చూస్తే ఇట్లా దొంగతనం జరిగింది. 2 బండ్లు దొంగతనం చేసుకుని పోయినారు. 2 స్ప్లెండర్లే. ఒక బండి నెంబర్ వచ్చి AP03 BG 7573 ఒక బండి. ఇంకొక బండి AP39 HL 425. 2 బండ్లు కలిపితే 1 లక్ష రూపాయలు విలువ అయిన. పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లోకో ఆసుపత్రికి చేర్పిస్తే 5,000 రూపాయలు రివార్డు అందజేసి ప్రశంస పత్రాలు ఇస్తామన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని అపోహ వీడనాడాలని కోరారు. క్షతగాత్రులను గోల్డెన్ ఓవర్లో ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. ప్రాణదాతలు ఎటువంటి క్రిమినల్ కేసులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి మధుసూదనాచారి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇది ఎవరో యాక్సిడెంట్లో ఇదైంది ఎట్లయిందో ఏమో, నన్ను తీసుకెళ్తే మళ్ళీ నాకు ఇబ్బంది జరుగుతుందేమో, నా మీద పోలీస్ కేసులు వేస్తారేమో, నన్ను ఇబ్బంది కోర్టుకు రమ్మంటారేమో, ఇలా రకరకాల ఊహాగానాలు రకరకాల అపోహలతో చాలామంది సేవ్ చేయడం ఎందుకులే మనకెందుకులే అని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఏదైనా కానీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళలేనంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి అపాయం ఉండదు. వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. వాళ్ళని పోలీసులు కేసులు అని చెప్పి ఇంకోటని హెరాస్ చేయడానికి వీలు లేకుండా మనకి గుడ్ సమటేరియన్ లా అనేది ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి. కబ్జాదారులు బడి గుడి అని తేడా లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద పంచాణి మండలం కోలతూరు గ్రామస్తులు నారాయణప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణప్ప మాట్లాడుతూ గ్రామంలోని గంగమ్మ ఆలయం, రణబేరమ్మ ఆలయం, సప్పలమ్మ గుడిలో గ్రామస్తులు పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ గుడి ముందర ఉన్న స్థలాన్ని గ్రామానికి రచ్చబండగా వినియోగిస్తున్నామని, గ్రామంలో మంచి చెడుల కార్యక్రమాలకు సంబంధించి ఈ రచ్చబండ వద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామన్నారు. అయితే ఎక్కడున్న భూముల్లో కొంత స్థలంలో సచివాలయం నిర్మించారని, సచివాలయానికి ఆనుకొని ఉన్న స్థలంలో బెంగళూరుకు చెందిన మొన్ని రామయ్య కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రచ్చబండ భూమిని ఆక్రమించి 20 లక్షలకు విక్రయించారని ఆరోపించారు. అందరూ మంచి చెట్లు మాట్లాడి గంగమ్మ జాతర చేసినప్పుడు తగు పిల్లలు విన్న పోస్తే కూడా ఆడ మాట్లాడుతూ మంచి చెడ్డ అక్కడంతా కూడా వేటలు కొట్టుకునే భాగాలు వేసుకునేవారు. గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద పంచాణి మండల కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అలాగే మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. వీఆర్ఓలు తప్పనిసరిగా ప్రతిరోజు గ్రామ సచివాలయాలకు వెళ్లాలని, సచివాలయ సిబ్బంది అటెండెన్స్ పెట్టాలన్నారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే రెవెన్యూ సమస్యలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులు పర్యటించి సమస్యలను పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు. బీసీలపైన విషయం కక్కుతున్న జగన్ రెడ్డి వాళ్ళపైన అకస్సు ఎందుకు పెంచుకుంటున్నావు అంటూ చిత్తూరు జిల్లా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ
భారతదేశ రాజకీయాలలోనే ఒక సంచలనంగా ఆంధ్ర రాష్ట్రంలో 3,850 వైన్ షాపుల్లో 10% షాపుల్ని రిజర్వేషన్ ద్వారా కలుగీత కార్మికులకి కేటాయిస్తే ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ నాయకుల చేత హైకోర్టులో స్టేలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి నిదర్శనమన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదిగితే చూసి ఓర్చుకోలేకనే ఈ విధంగా హైకోర్టులో న్యాయస్థానంలో తన కార్యకర్తలు నాయకుల చేత పిటిషన్లు వేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. అంటే కల్లు గీతా కార్మికులు కల్లు గీస్తానే ఉండాలా, వాళ్ళు వైన్ షాప్ ఓనర్లు కాకూడదు, బార్ షాప్ ఓనర్లు కాకూడదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. అంటే ఏ కుల వృత్తి వాళ్ళు ఆ కులంని వృత్తి చేసుకుంటా ఉండాలా. 3,850 షాపులు ఉంటే 10% అంటే 380 షాపుల్ని కల్లు గీతా కార్మికులు రిజర్వేషన్ ద్వారా కేటాయించి ఒక సంచలనం చేస్తే అభినందించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోతావా? అంటే ఏ కుల వృత్తి వాళ్ళు ఆ కుల వృత్తి చేసుకుంటా ఉండాలా. కల్లు గీతా కార్మికులు కల్లు గీస్తా ఉండాలా, నాయ బ్రాహ్మణులు వాళ్ళ కుల వృత్తి చేయాలా, రజకులు వాళ్ళ కుల వృత్తి చేయాలా, వడ్డర్లు వాళ్ళ కుల వృత్తికి పరిమితం కావాలన్నా, వాళ్ళు వైన్ షాప్ యజమానులుగా బార్ షాప్ యజమానులుగా కాకూడదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాళానికి తొక్కేసినా కానీ నేను మార్పు లేదు. రాష్ట్రంలోనే బలహీన వర్గాల ఆర్థిక బలోపేతాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య వైసీపీ పాలనలో బీసీలను రాజకీయంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అడ్డుకున్నారని విమర్శించారు. బీసీలు టీడీపీకి అడ్డంగా ఉన్నారని, వారిపై కక్షగట్టి అణగదొక్కడానికి వైసీపీ కుట్ర చేస్తుందన్న పారు గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ అగ్రనేతలు అయిన అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర లాంటి నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసి ఏ స్థాయిలో ఛేదించారో అందరూ చూశారని గుర్తు చేశారు. 24% కుదించి సుమారు 16,000 పైగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం లేకుండా చేశారు. ఆర్థిక పరంగా కూడా బీసీలందరినీ కూడా అణగదొక్కారు. పేరుకు బీసీ కార్పొరేషన్లు, కుల కార్పొరేషన్లు పెట్టి వాటికి నిధులు ఇవ్వకుండా చివరికి ఆ చైర్మన్ల కార్యాలయాలు కూడా లేకుండా చేసి తమ ఖర్చును తీర్చుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ అగ్రనేతలు ఉన్నటువంటి వ్యక్తులపైనంతా కూడా అరాచకాలు చేసి అమానుషంగా ప్రవర్తించి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు లాంటి అగ్రనేతలపైన కూడా దాడులు చేశారు. వందలాది బీసీ సోదరులపైన దాడులు చేయడం, హత్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే పార్టీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ తీసుకొస్తూ బీసీల్లోని కొన్ని వర్గాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 13 తీసుకొచ్చి మద్యం షాపుల్లో 10% షాపులు అంటే సుమారుగా 340 షాపులను బీసీలకులని కొన్ని కులాలకు కేటాయించడం జరిగింది. అయితే దీన్ని ఓర్చలేని వైకాపా నాయకులు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా కుట్రలు చేసి అనుకోని విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ వారి ఆధ్వర్యంలో యాదమరి మండలం ఐఓసీఎల్లో జరిగే మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ఆర్డీఎంపీ లెవెల్ 3 మాక్ డిజాస్టర్ ఫైర్ డ్రిల్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చిత్తూరు టెర్మినల్ సమీపంలోనే పెరుమల్లపల్లి గ్రామంలో నిర్వహించారు. అలాగే సమీప గ్రామాన్ని ఖాళీ చేయించడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టే కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరమైన పెట్రోలియం ఉత్పత్తులను నిల్వ చేసే టెర్మినల్ భద్రతను మెరుగుపరిచేందుకు మరియు అగ్నిమాపక సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఐఓసీఎల్ తన కట్టుబాటును నెరవేర్చే మాక్ డ్రిల్ నిర్వహించారు.
చేసి ఓన్లీ అదే పెట్టండి. ప్రెషర్ చేసి కూర్చోబెట్టండి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చినది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. హెచ్విఎల్ఆర్స్ అన్నిటినీ క్లోజ్ చేయండి. హెచ్విఎల్ఆర్స్ టు బి క్లోజ్. ఫైర్ ఇంజిన్ ఆఫ్ చేసేసి ఆటోలో పెట్టండి. కూటమి ప్రభుత్వంలో టీడ్కో గృహాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఈ ఏడాదిలో నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక పరిధిలోని పూనేపల్లి వద్ద నిర్మించిన టీడ్కో గృహ సముదాయాలను ఆంధ్రప్రదేశ్ టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీడ్కో గృహాలను అన్ని మౌలిక వసతులతో పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశించారు. రాష్ట్రంలోని టీడ్కో గృహ సముదాయాలను పరిశీలిస్తున్నామని చిత్తూరులోని గృహ సముదాయాల్లో 2,800 గృహాలకు 2,400 వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గృహాలతో పాటు వీధి దీపాలు, విధులు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. రుణాల కోసం బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని చాలా మంది లబ్ధిదారులు వాపోతున్నారని, ఈ విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద, చూడా చైర్మన్ కటారి హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్, టీడ్కో ఈ దేవిక, డిఈ వెంకటముని, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పూనేపల్లి ఈ ఏరియాలో ఉన్న ఈ టీడ్కో సముదాయాల్ని సందర్శించడానికి ఇవాళ నేను మా జనసేన ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారు, మా మేయర్ గారు, అలాగే టూడా చైర్మన్ గారు, కమిషనర్ గారు, అలాగే అంటే హేమలత, అముద గారు, కమిషనర్ నరసింహప్రసాద్ గారు, మా నాయకులు చైతన్య, తర్వాత కవిత గారు, అరుణ గారు, ఇవాళ పుష్ప గారు, ఇవాళ అందరితో ఇక్కడికి వచ్చి, అలాగే మా టిడ్కో ఎస్సీఈ వీళ్ళందరితో అఫీషియల్స్తో కలిసి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ టిడ్కో గృహాలు ఒకసారి చూద్దాము. మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ఈ టిడ్కో గృహాలని ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసి అన్ని విధాల మౌలిక సదుపాయాలతో కూడా పూర్తి చేసి ఈ ప్రభుత్వం 1 సంవత్సరం కంప్లీట్ చేసే నాటికి లబ్ధిదారులకు ఇవ్వాలా అని ఒక నిర్ణయం తీసుకున్నారు. తదనుగుణంగా వాటికి కావాల్సిన నిధులు మిగిలినవి ఏమన్నా పనులుంటే అనుసంధానం చేసి అందరితో కంప్లీట్ చేయండి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మేము టిడ్కో సముదాయాల్ని అన్నిటినీ కూడా ఒక టూర్ వేసుకొని తిరగడం జరుగుతున్నది. నిన్న కాళహస్తి, వెంకటగిరి తిరిగాం, దాని ముందర కృష్ణా జిల్లా, దాని ముందర తూర్పు పడమర కూడా జిల్లాలు, అలా రకరకాలుగా నెల్లూరు జిల్లా అన్నీ తిరుగుతూ వస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా కొన్ని కామన్ బాధలు ఏ లబ్ధిదారులు ఉన్నాయో అవి తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, సార్ మా దగ్గర మాకు అలొకేట్ చేశారు, ఇల్లు మాకు ఇంకా ఇవ్వలేదు, మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మాకు ఇల్లు ఇస్తున్నారో లేదో చెప్పట్లేదు, మేము మీ వల్ల రుణాల బారి పడ్డాం, మమ్మల్ని బ్యాంకులు తరుముకుంటున్నారు, మీరు పే చేయండి అని చెప్పి మేము ప్రభుత్వానికి డబ్బులు కట్టి మా పేరు మీద మీరు రుణం తీసుకొని మాకు ఇల్లు ఇవ్వకుండా ఇవాళ బ్యాంకులు మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తూ మీ సిబిల్ పాడు చేస్తాము అని చెప్పి చేస్తుంటే మేము ఎక్కడికి పోవాలా అని చెప్పడం. అలాగే ఎక్కడైతే ఆక్యుపెన్సీ ఉందో అక్కడ ఈ స్ట్రీట్ లైట్ సమస్యలని, జంగిల్ క్లియరెన్స్లని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని ఇవాళ ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ మేము తెలుసుకోవడం జరుగుతున్నది.